హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కాణిపాక క్షేత్రంలో ఉన్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇది శివుని టెంపుల్. సో ఇది చెప్పే ముందు మా జర్నీ వచ్చేసి స్టార్ట్ అయింది కడప నుంచి రామేశ్వరం. సో మధ్యలో కాణిపాక క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చేసాం. మీకు కనిపిస్తుంది కదా ఇది టెంపుల్. సో ఇది అవుట్ సైడ్ ఏరియా, చాలా చాలా స్పేసెస్గా ఉంది. సో మనకు కనిపిస్తుంది కదా, ఇది పిల్లలకి కావాల్సిన బొమ్మలన్నీ చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద కోనేరు. ఇక్కడ మునిగితే చాలా పాపాల వరకు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. సో నేను కూడా నమ్మాను, నేను కూడా స్నానం చేశాను. సో మీరు కూడా తప్పకుండా చేయండి, మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోండి. అండ్ ఇతను మా ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ కలిసి బైక్ మీద వచ్చేసాము. సో కడప టు రామేశ్వరం, మధ్యలో ఇది కాణిపాకం. టోటల్ ఏరియా చూశారు కదా, చాలా చాలా బాగుంది. చాలామంది అయితే వచ్చేసారు. సో టెంపుల్లోకి అయితే ఫోన్స్ అలవ్ లేదు, అందుకే లోపల చూపించలేకపోయాము. ఇది అవుట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది విఘ్నేశ్వరుడి వాళ్ళ నాన్నగారు శివుడు. సో అక్కడికైతే వెళ్దాం. అక్కడికైతే చాలామంది తక్కువ ఉన్నారు జనాలు, బట్ మెయిన్ మనకు విఘ్నేశ్వరుడు కాబట్టి. సో ఇది అవుట్ సైడ్ శివుని టెంపుల్లో. సో చాలా చాలా సింబాలిక్గా చాలా చూపించేశారు. విఘ్నేశ్వరుడు వెలక మీద ఉండడము, బొజ్జ గణపతి. ప్రతి ఒక్కరూ కాణిపాకం క్షేత్రానికి వచ్చేసేయండి, చూడండి. ఇక్కడ చాలా చాలా ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంది. నా 27 ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం నేను కాణిపాక రావడం. చిన్నప్పుడైతే వచ్చానే తెలియదు కానీ గుర్తులేదు. సో ఫస్ట్ టైం ఇప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. సో బయట ఉండేది నంది. ఈ నందివనం చాలా పెద్దగా ఉంది. సో ఐ లైక్ దిస్. ఇప్పుడు మనం అంతా బయట చూసాం కదా, ఇది శివుని యొక్క లోపల ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. సో ఇది అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుంది, నైస్ అండ్ క్లియర్. లేట్ ఎందుకు, ఇంకా వెళ్దాం పదండి లోపలికి. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇది లోపల ఉన్న టెంపుల్. ఇది ఆర్కిటెక్చర్ మొత్తము. సో జనాలు అయితే చాలామంది లేరు, చాలా తక్కువ ఉన్నారు. సో చూసేయండి ఇది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.